వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం. పరిశ్రమల్లో భద్రతపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తాం హోంమంత్రి అనిత. వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. విశాఖలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జిల్లా వాసులను కలవరపెడుతున్నాయి. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి పరవాడ ఫార్మా ప్రమాదాలు మరొక ముందే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెటీరో ఔషధ పరిశ్రమలో మంగళవారం రాత్రి విషవాయువు లీకై 12 మంది అస్వస్థతకు గురయ్యారు. కంపెనీ భద్రతా సిబ్బందిని వారిని అంబులెన్స్ లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగడం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం. కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. నేను ఒకసారి మాట్లాడతాను. యాక్చువల్గా రౌడీ షీటర్ అతను, మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్ కూడా మనకి మ్యాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. రౌడీ షీటర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి, మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నాము. టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్లో ఓన్లీ కేజెస్ అనే కాదండి, ఈవెన్ దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. ఫర్దర్గా ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా ఫర్దర్గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి. ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలో ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడినాయి. మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే ఆ సీసీ కెమెరాలో కాపాడినాయి. ఫర్దర్గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం రౌడీ షీటర్లు అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము. ఫర్దర్గా కూడా ఇటువంటి జరగకుండా చూసుకుంటాం. డెఫినెట్గా నేను కేజీహెచ్ వాళ్ళతో కలెక్టర్ గారితో కూడా కూర్చొని ఎంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించుకుంటాను.
డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ డ్రోన్స్ ద్వారా కూడా కల్టివేషనే లేకుండా చేస్తున్నాం. అంటే మూలాల నుంచి మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ డ్రోన్స్ని ఉపయోగిస్తున్నాము, సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నాము. ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, రేపొద్దున్న క్రిమినల్స్ని పట్టుకునే విషయంలోనే కానీ, ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ విజిబుల్ పోలీసింగ్ అయినా ఇన్విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువ ఆధారపడేటట్టుగా మేము చేస్తున్నాం. ఎందుకంటే పోలీసులు ఎంతవరకు పని చేయగలరు అంతవరకు పనిచేసినా మిగతాదంతా కూడా సీసీ కెమెరాలు, డ్రోన్స్, సర్వేలెన్సెస్లో కనుక ఉంటే ఫర్దర్గా కూడా ఎటువంటి ఇబ్బంది రాదనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం. బెయిల్స్ రావడానికి కూడా చెప్పాను కదా, గాంజా కేసు అంటేనే బెయిల్స్ కూడా రావు. సో చాలామంది ఎస్టీ యువకులు ఇంచుమించు మీరు అన్నట్టు మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళలో 50% ఎన్డీపీసీ కేసెస్ వాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళందరినీ బయటికి పంపిస్తే వాళ్ళు ఎలా చేస్తారు, అలాగని బయటికి పంపించేదానికి బెయిల్స్ కూడా వాళ్ళకి రావాలి. బట్ బెయిల్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లే. బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉంటే ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు అందిస్తుంది. మళ్ళీ తిరిగి వాటి మీద కొంచెం అధ్యయనం జరుగుతుందంటే మేము కూడా ఒకసారి దాని మీద కూడా కొంచెం ఎంక్వైరీ వేసుకుంటున్నాము. దాని ప్రకారంగా చేస్తాము. యాక్చువల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి కూడా మేము లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏదైతే పైప్ లైన్ ఎంతవరకు వెళ్ళింది సముద్రంలోకి, అంటే సముద్రం లోపల వరకు వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. ఈ సముద్రం బయట వరకు వెళ్ళి మనం అక్కడ ఆగిపోతాయి కనుక అక్కడ ఉన్న మత్స్య సంపదకి కానీ చుట్టుపక్కల వాటర్ రిసోర్సెస్ కానీ కొంచెం కంటామినేట్ అయ్యే పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా మేము ఆల్రెడీ వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ గత 5 ఏళ్ల పాలనని ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని చురకలంటించారు. పెట్టుబడులపై చర్చకు రావాలంటూ జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. వైకాపా పాలనలో ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో. మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీఎస్కి కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీకి ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. సో let the process get completed. It will be followed by action because it is a promise you have made to the people. In almost 90 meetings I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్. అది కేవలం నాకు మా అధ్యక్షుల వారి మధ్యలో ఉంటుంది. సార్ చెప్పండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా ఆయన రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా ఆదిత్య మిత్తల్ని. 2019లో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి, వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు అడగచ్చు 2019లో వెళ్ళిన ఖర్చులు దండగానా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంటు బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసేదానికి మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ని రివైవ్ చేసేదానికి కష్టపడుతున్నాం. ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. చివరికి కేరళ మంత్రి కూడా డావోస్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు పోటీ పడుతున్నారు. మళ్ళీ ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా, అప్పుడు అడగచ్చాను. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయనేం తీసుకొచ్చాడు,
8 నెలలు మేము తీసుకొచ్చాం. ఆయన తీసుకొచ్చిన కనుక 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. వీ హ్యావ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్, వీఆర్ మూవింగ్ ఎక్సెప్షనల్లీ ఫాస్ట్. కనీసం పులివెందల సమస్యల గురించైనా మాట్లాడాలి కదా. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి? ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. పోలీసుల అదుపులో ఫుడ్ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డి, టెండర్ పుల్లారావు. గోలీ సోడా తయారు చేసే వ్యాపారం నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కారులో పొట్లాలు కట్టి ఉన్న 87,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. ఏలూరు మండలం కాట్లపాడు గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ అనే కుర్రాడు, తనకి మరణాత ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఉందని, దాంట్లో ఊప్స్ గోలీ సోడా అనే గోలీ సోడాలు తయారు చేసి షాపులకు విక్రయిస్తానని చెప్పాడు. అతను గత సుమారు 10 నెలలుగా ఆ బిజినెస్లో ఉన్నట్టు. రీసెంట్గా ఏలూరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్ చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారైన కావ్యారెడ్డి అనే వాళ్ళు, అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండరు పుల్లారావు గారు, వీళ్ళు కబురు చేసి వాళ్ళకి సంబంధించిన గోలీ సోడాలో ఏగ ఉందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని, దాని మీద ల్యాబ్కి టెస్ట్కి పంపించినట్టు, దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబురు చేస్తే వెళ్ళి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి, అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని, కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపుల్ తీసుకున్నాం, టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది. సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక నీ దగ్గర నుంచి 25,000 రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం, ఇతను బతిమాలుకుంటే 20,000 రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అటెండర్ అయిన పుల్లారావు గారు ఆయనకు మరో 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది. కానీ అతనికి వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ ఉన్నతాధికారి దృష్టిలో పెట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి, మనకు ఆధారాలు వచ్చినాయి. దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే 4/2/2025 తేదీ గుడిపల్లి మండలంలోని కోదండపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి హాల్ పోస్టర్ ఆవిష్కరణ. గుడిపల్లి మండలంలోని కోదండపురం గ్రామంలో చిన్న తిరుపతిగా పిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఫిబ్రవరి 17 నుండి 23 వరకు జరిగే జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీకాంత్, ఆలయ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, పాలక మండలి సభ్యుడు వెంకటరమణాచారి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బనగానపల్లి పట్టణం పొదుపు భవనంలో అధికారులతో ఆలయీఓ చంద్రుడు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ రమణ అధ్యక్షత వహించగా గ్రామీణ నీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, ఆర్టీసీ డిపో మేనేజర్, ఫైర్ శాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ, పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి. అందరూ ఈ యొక్క ఉత్సవాలను చాలా సమర్థవంతంగా నిర్వహించి సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఏర్పడుతున్నది. భక్తులకు తాగునీటి కానీ, భోజన వసతి కానీ, పోలీసు బందోబస్తు కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం.
అర్చక సిబ్బంది మరియు దేవాలయాల సిబ్బంది సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమంలో శానిటేషను, విద్యుత్ డెకరేషను, లైటింగ్, పెండల్స్, క్యూ లైన్లు అన్ని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా అన్ని దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓం నమః శివాయ, ఉమామేశ్వరాయ నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 25వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమును. ఉదయం 8 గంటలకు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటవుతాయి. ఆ రోజు 25వ తారీఖు ధ్వజారోహణము, తర్వాత 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినము, తర్వాత 27వ తారీఖు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం ఉండును. 28వ తారీఖున స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం, సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును. అలాగే 1వ తారీఖు వసంతోత్సవము, తెప్పోత్సవము నిర్వహించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగరపూడిలో భారీగా దోచుకుంటున్న ఇసుక మాఫియా. కన్నెత్తి చూడని సంబంధిత అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన రేట్ల కంటే ఏజెన్సీ అధిక రేట్లు వసూలు చేస్తున్నారంటూ కుంభకోణాన్ని సెల్ఫీ వీడియో చేసి బట్టబయలు చేసిన వాహనదారులు, అయ్యో కలెక్టర్ సారు, మీరు ఏజెన్సీకి ఇచ్చిన రేటు కంటే ఇసుక ర్యాంపు దగ్గర భారీ వసూళ్లు చేస్తున్నారంటూ ఇసుక లారీల వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కలెక్టర్ కార్యాలయం నుండి ఏజెన్సీకి ఇచ్చిన 84 రూపాయలకు అమ్మకుండా 254 రూపాయలు కట్టించుకొని లోడ్ వేస్తున్నారు. 24 టన్నులకు 6,000 రూపాయలు కట్టించుకొని మా దగ్గర దోచుకుంటున్నారు అంటూ ర్యాంప్ దగ్గర ఇచ్చిన బిల్ కూడా మీకు చూపిస్తున్నాం, ఫోన్ పే రూపంలో అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు మండిపడ్డారు. వేమగిరిలో భారీగా ఇసుక వసూలు దందా, రాత్రి వేళల్లో భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి ఏజెన్సీని రద్దు చేయడం జరిగింది. కలెక్టర్ సారు చర్యలు తీసుకుంటారా, వదిలేస్తారా అనే కోణాన్ని వేచి చూడాలి అంటున్నారు ప్రజలు, వాహనదారులు మరియు స్థానికులు. నమస్తే అండి కలెక్టర్ గారు, మేము వంగలపూడి ర్యాంప్ నుంచి వీడియో తీస్తున్నామండి. ఇది వంగలపూడి ర్యాంప్ 2 అండి. ఇక్కడ అధిక రేట్లతో అమ్ముతున్నారండి. మీరు ఇచ్చిన 84 రూపాయలకి అమ్మకుండా 250 రూపాయలు కట్టించుకుని లోడ్లు వేస్తున్నారండి. 24 టన్నులకి 6,000 రూపాయలు కట్టించుకున్నారండి. మా దగ్గర రిసిప్ట్ ఉందండి, ప్రూఫ్ ఉందండి. ఇదిగోండి వెహికల్ లోడ్ అవుతుంది, ఇదిగోండి బిల్లు కూడా ఉందండి మా దగ్గర. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మాకు న్యాయం చేయవలసిందిగా కోరిక ప్రార్థిస్తున్నాను. 24 టన్నులు ఎంత ఉన్నాయి అమౌంట్? 12 ప్యాకెట్లు కదండి. అవును, 24 టన్నులు 6,000. టన్ 250 అన్నా? అవునండి సార్. ఇదిగోండి ఫోటో ఏమైనా తీసుకుంటారా? టైం వచ్చి 10-20. ఓకే, అక్కడ బిల్లు రెడీ లేదండి. ఆర్ఎస్ ఇదిగోండి 12 ప్యాకెట్ అనే అమౌంట్ రాయలేదన్నా మరి దీని మీద? అమౌంట్ బిల్ మీద ఎందుకంటే బకెట్ వేస్తున్నాం కదా, అమౌంట్ ఎందుకంటే అమౌంట్ కూడా కదా. మరి అమౌంట్ ఎంత తీసుకున్నారు? ఫోటో పెట్టుకోవాలి కదండి మాకు. ఇంకా అది మీరు చెప్పడమేనా? ఇక్కడేమో 12-18 ప్యాకెట్లు వేస్తారు, 18 వేస్తారు. ఎక్స్ట్రా రాయించుకోవాలి కానీ అది మనం అది మీ బకెట్ లెక్క. మరి అమౌంట్ రాయాలి కదన్నా దీని మీద. అవునా, మీరు మాకు బకెట్ లెక్క మీరు చెప్పిస్తున్నా అన్న పైకి. బకెట్ లెక్క కాదు కదా, మాకు ఎంత తీసుకున్నారు అమౌంట్ అని తెలియాలి కదన్నా. మరి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోతూరి రామరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పై ముఖ్య సమావేశం జరిగింది.
అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ అఫైర్స్ సభ్యులు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ విప్ నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ 2024 ఎన్నికలు ఏ రకంగా కష్టపడ్డారో ఆ విధంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బాధ్యత తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన తెలిపారు. మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ను కలిసి తప్పనిసరిగా మొదట ప్రాముఖ్యత ఓటు కూటమి అభ్యర్థి రాజశేఖరంకి వేసే విధంగా కష్టపడాలని కూటమి నాయకులను కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నర్సాపురం అబ్జర్వర్ సూర్యనారాయణరాజు, అబ్జర్వర్ గుత్తల సాయి, నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెజారిటీ అనేది 6,000కు తక్కువ కాకూడదు అనేది విషయాన్ని ఈ సందర్భంగా నేను చేస్తున్నాం. ఈ రోజు కూడా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని పెట్టడానికి కూడా సాహసించలేదు అంటే వాళ్ళు ఇంకా చక్కదలపడ్డారు. ఈ రోజు నిలవలేని పరిస్థితులు ఉన్నారు, బలహీనంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా లోకేష్ గారు పరిస్థితులు సాధించడానికి ఈనాడు ప్రయత్నాలు చేస్తున్నారు. 42 పరిశ్రమలు 6,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. దాని మూలంగా 41,000 మంది నిరుద్యోగులకి ఈనాడు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందనే విషయాన్ని ఈనాడు ఎవరైతే మీరు ఓటర్ల దగ్గర పోతున్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి మీకు ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనందరం కూడా ఏదైతే 2024 ఎలక్షన్స్ లో ఈ ఎన్డీఏ కూటమి ద్వారా నర్సాపురం నియోజకవర్గానికి ఆ రోజు దాదాపు 50,000 ఓట్ల మన నిజాయితీగా కూడా జరిగింది. అంటే ప్రతి కార్యకర్త కూడా 3 పార్టీల నుంచి కూడా అందరూ కష్టపడి మనకి ఎలక్షన్ జరుగుతుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరే అభ్యర్థిగా భావించి ఏదైతే రాజశేఖర్ గారిని మన నియోజకవర్గాల నుంచి ఉన్న మిగతా 7 నియోజకవర్గాల కన్నా మనమే భిన్నంగా మంచి మెజార్టీని ఎక్కువ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చే విధంగా కూడా మీరందరూ కూడా పూర్తి సహకరిస్తారని చెప్పి మనందరినీ కూడా మరొకసారి కోరుకుంటున్నాను. మీరు ఏదైతే ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో కూడా మీరు ఎలక్షన్ ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విషయాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. నిరుద్యోగి ఉంటుంది ఇక్కడ, వారికి కూడా మెగా డిఎస్సీ ఏదైతే మనం అనుకున్నామో మరి కూటమి వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటి మీద సంతకం పెట్టి మార్చిలో ఏదైనా అవకాశం ఉంటే కనుక వారందరూ కూడా మెగా డిఎస్సీ నియామకాలు వచ్చే విధంగా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీరు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశం కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి మనం చేసే పనులు ఏదైతే ఉన్నాయో అది ప్రతిదీ కూడా మీరు ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు 1-2 సార్లు మీరు కన్విన్స్ చేసుకుంటే కనుక ఓటింగ్ అంతా కూడా మనకు వస్తుంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా మరి ప్రతి కార్యకర్త కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా నేను కోరుకున్నాను. నేను ఈ నెల 27వ తారీఖున జరిగేటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నిమిత్తం మన అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారిని మనం అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన పార్టీల యొక్క అధిష్టానాల యొక్క ఆదేశం మేరకు ఈ రోజున ఇక్కడ ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని కనుక మనం ఆలోచన చేసినట్టయితే మోడీ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, మరి ఈ రోజున వీళ్ళందరూ కూడా బలమైనటువంటి నాయకత్వం ఈ రోజున రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మనకు ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. ఇంత బలం, ఇంత శక్తి సమాచారాలు మనకు ఉన్నప్పుడు ఏ విధంగా మన పోరాట పట్టుకొని మనం చూపెట్టాలి, ఏ విధంగా మన అభ్యర్థికి మనం నెగ్గాలంటే ఒకటే చెప్తున్నాను, నెగ్గడం ఎలాగా నెగ్గుతాం, మన అందరికీ కూడా సరైనటువంటి రీతిలో మనం అందరూ కూడా 100% కష్టపడి పనిచేస్తే, మనం అందరూ కూడా 100% కమిట్మెంట్గా పనిచేస్తే
మనమే అభ్యర్థులుగా మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తే మన అభ్యర్థి మొదటి రౌండ్లోనే నెక్కి తీరాలని సందర్భంగా నేను మీ అందరికీ ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.